మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. నకిలీ పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా, 100 కోట్ల విలువైన 27.70 ఎకరాల ఆక్రమణ, మాజీ సైనికులకు ఇచ్చిన డీకేటీ పట్టాలంటూ ఫోర్జరీ పత్రాల సృష్టి, భార్య పేరట వాటి రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులను తారుమారు, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్లను గుప్పెట్లో పెట్టుకునే తతంగం. గత నెల 28న ఏర్పాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. తహసీల్దార్, 2 సబ్ రిజిస్ట్రార్లు మరియు 8 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ప్రభుత్వం సిద్ధమైందండి. ఇక భారతీయ సిమెంట్స్లో సిట్ సోదాలు, హైదరాబాద్లో ఆ సంస్థ కార్యాలయం, డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ చాంబర్ నివాసాల్లోని తనిఖీలు, రాజ్ కసిరెడ్డి బినామీ కంపెనీలు, బూనేటి చాణక్య రెస్టారెంట్లోనూ పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక రోడ్డు ప్రమాదంలో 2 DSPలు మృతి చెందారు. వాహనం మారిన వదలని మృత్యువు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యాదాద్రి జిల్లా కైతాపురం వద్ద ఘటన. అదనపు ఎస్పీ, హెడ్ కానిస్టేబుల్కు గాయాలు. డివైడర్ను ఢీకొట్టి అవతల వైపు రోడ్డుపై పడ్డ స్కార్పియో. అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొనిందండి. విద్యార్థినిపై కత్తితో ప్రేమోన్మతి దాడి, యువతి తండ్రి కళ్ళెదుటి ఘాతుకం. ఇక రైతులకు యూరియా అందించాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేశారండి. ఇసుక నుంచి పిండుకుంది 1860 కోట్లు. జగన్ జమానాలో అక్రమ తవ్వకాలతో దోపిడీ, అనుమతి లేని చోట 2611 హెక్టార్లు తోడేశారు. 3.91 కోట్ల మెట్రిక్ టన్నులు తరలించారు. ఏపీ శాఖ సహాయంతో లెక్కలు తేల్చిన గనుల శాఖ. ఏపీ శాఖ నివేదిక ఆధారంగా జిల్లాల వారీగా ఇసుక గుత్తేదారులు గనుల శాఖ అధికారులు తాకీదులు ఇచ్చి వివరణ కోరుతున్నారు. ఆ తర్వాత జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులు ఇవ్వనున్నారు. కొంతకాలం కిందట 13 చోట్ల గుత్తేదారుల సంస్థలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరికొన్ని చోట్ల ఫిర్యాదులు అందుతున్నాయి. ఏపీ శాఖ సహాయంతో సిద్ధం చేసిన నివేదికను గనుల శాఖ అధికారులు వచ్చే నెల మొదటి వారంలో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు మరికొంత సమయం కోరనున్నట్టు తెలుస్తుందండి. ఆపరేషన్ సింధూర్తో భారత్ బలం తెలిసిందని ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలిపారండి. తూత్తుకుడి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించారు. ఇక నేడు సింగపూర్కు చంద్రబాబు గారు పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఆ దేశ అధ్యక్షుడు, మంత్రులు, పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. 5 రోజుల పర్యటనలో 29 అధికారిక కార్యక్రమాలు. చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, టీజీ భరత్, నారాయణ గారు వెళ్లారు. ర్యాంకీ సంస్థకు పీసీబీ నోటీసులు. వ్యర్థాల నిల్వల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు. 7 నెలలే గడువు. మావోయిస్టులు లొంగిపోండి, లేదంటే వచ్చే ఏడాది మార్చి కల్లా నిర్మూలించి తీరుతామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు తెలిపారండి. ఇక పేదల ఇళ్లు అమ్మేసి నిధులు కుమ్మేసి వైకాపా హయాంలో టిడ్కో గృహాల విక్రయాలు, గుడివాడలో సాగిన దందాపై విచారణ ఏది? మిథున్ రెడ్డితో ఆయన భార్య, కుమారుడు ములాఖత్ నిన్న జరిగిందండి. ఇక సభాపతి నేతృత్వంలో సదుపాయాల కమిటీ, మండలి చైర్మన్ అధ్యక్షతన సభా నియమావళి కమిటీ, 2 సంయుక్త కమిటీలకు చైర్మన్లుగా వైకాపా సభ్యులు. బడుల్లో భద్రతా తనిఖీలు చేపట్టండి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మోడీయే ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేత. గ్లోబల్ లీడర్ సర్వేలో భారత్ ప్రధానికి అగ్రస్థానం. భారత్ సైన్యంలో రుద్ర మరియు భైరవ్ బెటాలియన్లు క్రియేట్ చేస్తున్నారంటండి సైన్యాధిపతి జనరల్ ద్వివేది వెల్లడించారు. మాల్దీవులతో సుదృఢ బంధాన్ని కాంక్షిస్తున్నామని ప్రధాని మోడీ గారు ఉద్ఘాటించారు. స్వాతంత్ర వేడుకలకు హాజరయ్యారు. భారత్ మాకు కొండంత అని ముయూజ్ గారు తెలిపారండి. ఇక గాజాలో హమాస్ను తుదిముట్టించండి అని ట్రంప్ తెలిపారు. జవాన్ల త్యాగం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధానులు నివాళులర్పించారు. నితీష్కు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నానని, బీహార్లో శాంతి భద్రతలు భయంకరంగా ఉన్నాయని కేంద్ర మంత్రి చిరాగ్ ధ్వజమెత్తారు. బీహార్లో అంబులెన్స్లో సామూహిక అత్యాచారం. ఇక 3వ రోజు థాయ్ కంబోడియా పోరాటం, 33కు చేరిన మృతుల సంఖ్య. ఆపరేషన్ సింధూర్పై ఎన్సీఈఆర్టీ పాఠం. ఇక గుజరాత్లో బీజేపీని ఓడించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని రాహుల్ గాంధీ గారు తెలిపారండి. మన్నించుకుని ముందుకు సాగండి అని యుద్ధ విమాన పైలట్, అతని భార్యకు సుప్రీంకోర్టు హితవు. 17 మంది ఎంపీలకు సంసద్ రత్న 2025 అవార్డులు బహుకరించారు. ఇక రాజస్థాన్ సీఎంఓ జైపూర్ ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు. ఐటీ పార్క్ హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతుంది. అజిత్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయండి. మహారాష్ట్ర ఐటీ పార్క్పై ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు. ఇక రష్యా, ఉక్రెయిన్ వైమానిక దాడులు, సామాన్యులపై దాడులు కొనసాగించిన ఇజ్రాయెల్, నేలకొరిగిన 25 మంది పాలస్తీన్లు. ఇక ఆచితూచి మాట్లాడు అని ప్రభుత్వ కాంట్రాక్టుల నిబంధనలు తెలియవా? కేటీఆర్పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. రేవంత్ రెడ్డి, సీఎం రమేష్లతో చర్చకు సిద్ధమని తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు. కేటీఆర్
ఎల్ఆర్ఎస్ అమలుకు మార్గదర్శకాలు జారీ చేశారు. మహిళలకు రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం 5 రకాల బస్సుల్లో ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఇక ఫ్రీ హోల్డ్ ఉచ్చులో పట్టా భూములు రీసర్వే అనంతరం మళ్లీ అయినంగా మార్చడంతో రైతుల ఆందోళన. 50,000 ఎకరాలపై ప్రభావం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి చెందారు. ఉపాధ్యాయ కరదీపిక, బోధన సులువిక. టీచర్లకు తొలిసారిగా హ్యాండ్ బుక్స్ పంపిణీ చేయనున్నారండి. న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణకు కృషి చేస్తున్నానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై గారు తెలిపారండి. జీవిత ఖైదీ ముందస్తు విడుదల దరఖాస్తు మరోసారి పరిశీలించండి. హైజాకర్ కేసులో ఎస్ఆర్బికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. ఇక ఐరోపాను నాశనం చేస్తున్న వలసలు ఇదొక భయానకమైన దండయాత్ర, ట్రంప్ తెలిపారు. అగ్రరాజ్యాధిపతి గోల్ఫ్ ఆటపై విమర్శలు. ఇక అమెరికా వీసా పౌరసత్వ పరీక్షలు మరింత కఠినం కానున్నాయి. రాజకీయాలతోనే ధన్కడ్ నిష్క్రమణ అని కాంగ్రెస్ తెలిపింది. అగ్నికి ఆజ్యం పోయొద్దు అని అమెరికా. రష్యాకు ఆయుధ పరికరాల సరఫరాపై చైనాకు హెచ్చరిక జారీ చేసింది అమెరికా. రాహుల్వి స్వార్థపూర్తి రాజకీయాలని మాయావతి గారు తెలిపారు. టీఆర్ఎఫ్పై ఉగ్రముద్రకు అభ్యంతరం లేదని, పహల్గాం దాడిలో ప్రమేయంపై ఆధారాలు చూపాలని పాక్ మంత్రి తెలిపారు. బీహార్లో ఎస్ఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజ్ వైఫల్యమే రాహుల్ గారు తెలిపారు. ఉద్యోగులను ఆకట్టుకునేందుకు తక్కువ ఖర్చుతో వీసాలు. ఇక రేపు సుప్రీంకోర్టులో జస్టిస్ వర్మ వాదనలు వినిపించనున్నారు. ఆపరేషన్ సింధూర్పై రేపటి నుంచి లోక్సభలో చర్చ. ఇరాన్లో కోర్టు భవనంపై దాడి, 6 మృతి చెందారు. ఇక ఒక టీకా తప్పిస్తుంది పెద్ద ముప్పు. ఏటా దేశంలో 1.23 లక్షల సర్వైకల్ క్యాన్సర్ కేసులు. విద్యారంగం అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తెలిపారు. సరోగసి ముసుగులో దారుణం. DNA పరీక్షతో మోసం వెలుగులోకి. బాధితులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. జలపాతాలు చూసేందుకు వెళ్లి అరణ్యంలో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు. తెలంగాణ ములుగు జిల్లాలో. ఇక తెలంగాణలో రెండో విడత కౌన్సిలింగ్. 30,941 బీటెక్ సీట్లు. తొలి విడతలో 59,980 సీట్లు భర్తీ అయ్యాయి. కాపాడమంటూ కన్నీళ్లు పెడుతూ రోడ్డు ప్రమాదానికి గురై నరకయాతన అనుభవించిన తండ్రి కుమార్తె ఆసుపత్రిలో చేర్చేలోపే మృత్యువాత. ఇంకా అవినీతి శాఖ వలకు చిక్కినట్లే చిక్కి 50,000 లంచం తీసుకుండగా పంచాయతీ కార్యదర్శి పరారు. మందకృష్ణ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాకారమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రశంసించారు. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. హంపి దివ్య తొలి గేమ్ డ్రా అయింది. భూమిపై నుంచే శాటిలైట్ల దాడి. విదేశీ శత్రు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే తునాతునకలు చేసే శక్తివంతమైన లేజర్ కాంతి ఆయుధాన్ని చైనా అభివృద్ధి చేస్తుంది. బీహార్లో హోంగార్డ్ ఉద్యోగ పరీక్ష సమయంలో సొమ్మసిల్లిన యువతిపై అంబులెన్స్ డ్రైవర్ టెక్నీషియన్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక 3,000 కోట్ల దోపిడీ. విశాఖలో ప్రభుత్వ పెద్దల భూదందా. 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా 60 ఎకరాల భూ కేటాయింపు. ఎకరం కేవలం 1.5 కోట్లే. బహిరంగ మార్కెట్లో ఎకరా 50 కోట్లు. భారీగా చేతులు మారిన ముడుపులు. 60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు. ఫలితంగా ఏటా అద్దె రూపంలోనే ఆ సంస్థలకు 1000 కోట్ల ఆదాయం. సత్వా డెవలపర్స్కు మధురవాడ హిల్ 4 వద్ద 30 ఎకరాలు. కపిల్ చిట్ ఫండ్స్కు చెందిన BVM ఎనర్జీకి ఎండాడ వద్ద 30 ఎకరాలు. మరో సంస్థకు మధురవాడలో 10 ఎకరాల భూమి. ఇక పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు విలువైన స్థలాలు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం ఇలా భూమి కేటాయించవచ్చా? మార్కెట్ రేటు కాకుండా నామమాత్రపు ధరలకే ఇవ్వచ్చా? అత్యంత విలువైన స్థలాలను ఇస్తున్నప్పుడు ఎందుకు వేలం వేయలేదు? ఐటీ పార్కుల అభివృద్ధిని APIIC నుంచి తప్పిస్తున్నారా, లేదంటే రియల్ సంస్థకు ఇవ్వడం ఏంటి? కూటమి సర్కార్ తీరుపై అధికార వర్గాల్లో ఆందోళన. దేశంలో అప్పుల్లో ఏపీనే టాప్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో 37,000 కోట్ల అప్పు. ఏడాది లక్ష్యంలో 46.40% 3 నెలలను తీసుకున్న వైనం. ఏ రాష్ట్రం అందుకోలేనంత వేగంగా రుణాల సేకరణ. 20,000 కోట్ల పైచీలకు అప్పులతో తెలంగాణ. ఏడాది లక్ష్యంలో 37.52% రుణాల సేకరణకు కాగ్ గణాంకాలు వెల్లడి. ఇక కోర్టును బురిడి కొట్టించేందుకే బాబు కుట్ర. చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త కుతంత్రం. సెన్సేషనల్ కోసం వికాట్ కంపెనీలో సిట్ సోదాలు డ్రామా. లేని కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించలేక చేతులెత్తేసిన సిట్. బెడిసి కొడుతున్న ఎల్లో మీడియా కట్టుకథనాలు. 3.58 లక్షల జీబీల డేటా ధ్వంసం అంటూ దుష్ప్రచారం. సమాచార హక్కు చట్టం ద్వారా కూటమి కుట్రలు భగ్నం. వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప బెయిల్కు మార్గం సుమగం. అందుకే సోదాల పేరుతో సరికొత్త పన్నాగం. బాబు మొఠా అరాచకాలతో పారిశ్రామికవేత్తలు బెంబేలు. ఇక సాక్షిపై మరో అక్రమ కేసు. యాజమాన్యం బ్యూరోపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయలసీమలో అనకొండ IPS పేరు. ఈ నెల 25న కథనం. తనపై వార్త రాశారని ప్రెస్ మీట్లో చెప్పిన DIG కోయ ప్రవీణ్. DIG CC ఫిర్యాదు మేరకు సాక్షిపై కేసు నమోదు. గత ఏడాది డిసెంబర్లో కూడా అక్రమ కేసే. ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. 2034 ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాల కోసం ఆగాల్సిందే. విభజన చట్టం ఇచ్చిన వెసులుబాటు వృధా.
ఇప్పుడున్నది 2011 జనాభా లెక్కలే. కొత్త లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు 2027లో మొదలు కానున్న జనగణన అది ముగిశాకే డీలిమిటేషన్ ప్రక్రియ. 2029 ఎన్నికల్లో పునర్వ్యవస్థీకరణ అసాధ్యం. ఆ తర్వాత ఎన్నికల్లోనే 225 అసెంబ్లీ సీట్లు. ఇక సిట్ సోదాల పర్వం. హైదరాబాద్లో 3 చోట్ల తనిఖీలు. భారతీయ సిమెంట్స్ ఆఫీసులోకి బృందం. బాలాజీ గోవిందప్ప ఛాంబర్ పరిశీలన. అక్కడ మీటింగ్ హాల్లోనే డిస్టిలరీల ప్రతినిధులతో సమావేశాలు. సాంకేతిక ఆధారాలతో గుర్తించిన సిట్. ఆయన నివాసంలోనూ సోదా. రాజ్ రెడ్డి సాఫ్ట్వేర్ ఆఫీస్, చాణక్య టీ గ్రిల్ ఆవరణలో తనిఖీలు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారు ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ఫెర్టిలిటీ సెంటర్లో ఘరానా మోసం. ఇతరుల వీర్యంతో దంపతులకు సంతానం. 2 ఏళ్ల తర్వాత వెలుగులోకి. బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానం. DNA పరీక్షల్లో బట్టబయలైన మోసం. సికింద్రాబాద్లో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లపై దంపతులు ఫిర్యాదు. పోలీసులు, వైద్యులు, అధికారుల తనిఖీలు. లైసెన్స్ లేకుండా నడుస్తున్న కేంద్రం. డాక్టర్ నమ్రత విజయవాడలో అరెస్ట్ చేశారు. విశాఖలోని సెంటర్ పైన పోలీసులు దాడి. భారీగా వీర్యం నిల్వల గుర్తింపు. సంతాన సాఫల్యం మాటున దందా. దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు. ఇక ఖరీఫ్ కళకళ. వర్షాలతో జీవం పోసుకున్న పైర్లు, ఊపందుకున్న వరి నాట్లు, పుంజుకున్న పత్తి సాగు. 10 లక్షలకు పైగా హెక్టార్ల పంటలు. 17 జిల్లాల్లో మెరుగైన వర్షపాతం. సీమలో 22% నుంచి 48% లోటు. నెలాఖరుకల్లా కరువు మండలాలు. ఇక పెట్టుబడుల సాధనే లక్ష్యం. బ్రాండ్ ఏపీ ప్రచారం పైన దృష్టి. సింగపూర్లో సీఎం చంద్రబాబు గారు బిజీ షెడ్యూల్. 5 రోజుల్లో 29 కార్యక్రమాలు. మంత్రులు, పారిశ్రామికవేత్తలతో చర్చలు. ఆ దేశ అధ్యక్షుడితోనూ సమావేశం. నేడు తెలుగు డయాస్పోరా భేటీకి హాజరు. విదేశాల్లో ఏపీ యువతకు ఉద్యోగాలపై చర్చ. P4 భాగస్వామ్యం కావాలని పిలుపు. ఇక లొంగిపోండి లేదంటే లొంగదీస్తాం. మావోయిస్టులకు 7 నెలలే గడువు. హింసను వీడి జనంలోకి రావాలి డీజీపీ గారు తెలిపారు. డీజీపీ గుప్తా ముందు లొంగిపోయిన తూర్పు బస్తర్ ఇన్ఛార్జ్ కమలేష్. 13 మంది మావోయిస్టులకు 22 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఇక ఏఐ బామ బూతుల బొమ్మ. స్టాండప్ కామెడీలకు అనిపించేలాగా బూతులు, అసభ్య వ్యాఖ్యలతో వీడియోలు. మహిళా క్యారెక్టర్లతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు. పురుషులపై ద్వంద్వార్థాలతో సెటైర్లు. ఏఐని చెప్పిన నమ్మలేని రీతిలో రూపకల్పన. కాసుల కోసం కొందరు ఐటీ నిపుణుల కకృతి. విచ్చలవిడితనంపై పెరుగుతున్న ఆందోళన. ఇక రోడ్డు ప్రమాదంలో 2 DSPలు మృతి చెందారు. సడన్ బ్రేక్ వేసిన వాహనాన్ని తప్పించబోయే ప్రమాదం. డివైడర్ దాటి వెళ్లడంతో ఎదురుగా వచ్చిన లారీ ఢీ. ఏఎస్పీ కానిస్టేబుల్కు గాయాలు. 2 ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది. అందరూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది. హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం. ఇక ఆర్మీలో సరికొత్త దళం రుద్ర. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆల్ ఆర్మీ బ్రిగేడ్ ఏర్పాటు. సరిహద్దుల్లో బైరో పేరుతో లైట్ కమాండో బెటాలియన్. ప్రత్యేక పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్. శుభాంశు శుక్ల రోదసి యాత్రపై కూడా. ఇక నాసాలో 4,000 మందికి VRS. ప్రభుత్వ వ్యయం తగ్గింపు కోసం ట్రంప్ చర్యలు ఫలితం. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. జీవితాల్లో స్పైడర్ టెక్నాలజీ తెచ్చినదంట. అటు ట్యాపింగ్, హ్యాకింగ్ ముప్పు, ఇటు సైబర్ దాడుల ప్రమాదం, ఇంకోవైపు మార్ఫింగ్ మాయాజలం. మన ప్రైవేటు ముచ్చట్లు వింటున్న ఇతరులు. ఫలితంగా అంతులేని నేరాలు, ఘోరాలు. ఆధునిక ఆవిష్కరణలో 2 పార్శ్యం. సొంత జాగ్రత్తలు అవసరం లేదంటే కష్టాలే అంటున్న నిపుణుల హెచ్చరిక. ఇక పెట్టుబడులు సింగపూర్. ఏపీలో అపార అవకాశాలపై విస్తృత ప్రచారం. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చర్చలు. 5 దేశాల నుంచి రానున్న వాణిజ్య ప్రముఖులు. భారీగా పెట్టుబడులు రాబట్టే ప్రయత్నాలు. హస్తినాలో సైకిల్ తంత్రం, అభివృద్ధి మంత్రం. కేంద్రంతో సమన్వయంతో సమస్యల సాధన. సీఎం బాటలో టీడీపీ ఎంపీలు. రాష్ట్రానికి సంబంధించి సమస్యలపై ఫాలోఅప్. వరుసగా కేంద్ర మంత్రులను కలిసి విన్నపాలు. ఒక్కో ఎంపీకి కొన్ని శాఖల పనులు అప్పగింత. సీఎం విజన్తో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న భరోసా. ఇంకా పంచాయతీలో అవినీతికి చెక్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కొత్త విధి విధానాలు, నిబంధనల కఠినంతరం. పన్ను వసూళ్లు పారదర్శకతకు పెద్దపీట. ఆడిటింగ్ వ్యవస్థ ప్రక్షాళన. సరికొత్త సాఫ్ట్వేర్ రెడీ. అవినీతి అధికారులు, సిబ్బందులపై చర్యలు. మేజర్ గ్రామ పంచాయతీలపై ఫోకస్. ఇక లిక్కర్ కేసులో మరిన్ని అరెస్టులు. నిందితుల నివాసాల్లో సోదాలు. హైదరాబాద్లో రాజకేశ్రెడ్డి గోవిందప్పళ్ళు. భారతీయ సిమెంట్స్లోని తనిఖీలు. 6 సభ్యులతో సిట్ టీం దూకుడు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామని ఒకసారి. రెయిన్బో హాస్పిటల్స్ లాభం 54 కోట్లు. దుబాయ్, అమెరికానా ఎక్కడ స్థిరపడదాం. భారతీయ ధనికుల వలసల బాట. సౌకర్యాలు, సంపద కోసమే ఈ ఏడాది 3,500 మంది వెళ్తారని అంచనా. ప్రత్యేక సదుపాయాలతో ఆకర్షిస్తున్న దేశాలెన్నో. ఇక కోటక్ మహేంద్ర బ్యాంక్ లాభం 4,472 కోట్లు. పబ్లిక్ ఇష్యూకు నెఫ్రోఫ్లెస్ 353 కోట్లతో విలువైన తాజా షేర్లు. ఓఎఫ్ఎస్లో 1.27 కోట్ల షేర్లు విక్రయం. ఇక బ్రిటిష్ బ్రాండ్లు వస్తున్నాయి. సౌందర్యం, ఫ్యాషన్, దుస్తుల విభాగంలో ఎక్కువ. సగటు టారిఫ్ 15 నుంచి 3% తగ్గడం వల్లే మారనున్న మన రిటైల్ ముఖ చిత్రం. ఇక 880 టన్నులు ఆర్బీఐ పసిడి నిల్వలు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాభంలో 32% క్షీణిత. బ్రిటిష్ ప్రభుత్వానికి మన కంపెనీలు ఉత్పత్తులు సరఫరా చేయొచ్చు. 10.50 లక్షల కోట్ల అవకాశాలు ఎఫ్టీఏ నేపథ్యంలో. ఇక వడ్డీ రేట్లు తగ్గించడంలో ప్రైవేట్ బ్యాంకులు ఆలస్యం. ఆర్బీఐ జోక్యం చేసుకోవాలన్న ఫడా. మత్స్య ఉత్పత్తుల్లో సహకారానికి భారత్, మాల్దీవుల ఒప్పందం.
ఇక 2.58 లక్షల కోట్ల పబ్లిక్ ఇష్యూలు జాబితాలో టాటా క్యాపిటల్, ఎల్జీ, ఫోన్పే మరియు మీషో. ఇక ఐపీఓ కోసం సెబీకి 2 దరఖాస్తులు వచ్చాయండి. ఇంకోసారి నోటిఫికేషన్ చూద్దాం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్ డివిజన్లో ఇంజనీరింగ్ డిప్లొమా నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోసం అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 278. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ 10 ఆగస్టు. ఇక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్పూర్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 50. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 7, 8 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్మెంట్ 170 పోస్టులు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అర్హులు. ఇక తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ లేదా సమానమైన అర్హత కలిగిన వారు అర్హులు. రైట్స్ లిమిటెడ్లో 18 మేనేజర్ ఉద్యోగాలు, డిగ్రీలో ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు అంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఉన్న లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.